మనిషి జీవితంలో చాలా కలలు కంటారు. అందులో నిజంగా చెప్పాలంటే ఒక వారసుడు అనేది కూడా ఒక కళనే. కలలు అనేటువంటి కళలు ఎప్పుడు నిజమవుతాయా అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. అందులో రమేష్ కూడా ఒకడేమో అనిపిస్తుంది. ఎందుకంటే 1994లో నా ముందు వచ్చి రోజొక గంట సేపు ఏదో ఒక 2 పాటలు పాడి ఇది బాగుంటే మీరు చెప్పండి సార్, ఇది ఎన్నికలలో నేను బాగా ముందొచ్చి నేను ఈ సాంగ్స్ అన్నీ గ్రామాల్లో తిరుగుతూ పాడతా అని చెప్పేవాడు. నిజంగా రమేష్కి ఆ రోజు నుంచి ఇది ఒక కోరిక ఉన్నట్టుంది. మనం చూస్తున్నాం మహా నటులు ఎన్టీ రామారావు గారు కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఈరోజు వాళ్ళు ఒక పెద్ద మరి కళాకారులే కాదు, ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక వెలిగినటువంటి వ్యక్తులు. నేను అనుకుంటా ఆ రోజు ఈ రమేష్ లాగానే గ్రామాలలో నుంచి వచ్చినటువంటి ఆ నాయకులు మహానాయకులుగా మారారు. మరి ఈరోజు ఆ రమేష్ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నట్టుగా నాకు గానొస్తుంది. నిజంగా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. వాళ్ళు కూడా మన గ్రామాల నుండి వచ్చినారు. వాళ్ళు పోయి అక్కడ అంతా గొప్ప వాళ్ళు అయినప్పుడు నేను కూడా ఎందుకు కావద్దు, ఇది నా ప్రయత్నం అని చేయడం అనేటువంటిది అది మానవునికి ఉన్నటువంటి ఒక మంచి గుణమని కూడా చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా సినిమా ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటామో ప్రజలలో మంచి సందేశం పోవడానికి కావచ్చు, రాబోయేటువంటి తరాలకు ఒక మంచి మీనింగ్ ఇచ్చేటువంటి సినిమాలను తయారు చేయడంలో కావచ్చు చాలామంది మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సినిమాలు అయితే ఒక కుటుంబాల చరిత్రనే రాస్తున్నటువంటి సినిమాలు ఉంటాయి. కళ అనేటువంటిది మరి కళాకారులలో నేను కలవాలనుకునేటువంటి ఒక తపన ఉన్నప్పుడు తప్పకుండా ఆ ప్రయత్నం ఈరోజు కాకుండా ఎప్పుడైనా తప్పకుండా అది ఫలిస్తుంది. అందులో రమేష్ తీసినటువంటి వారసుడు అనేటువంటిది కూడా ప్రతి కుటుంబంలో ఉండేటువంటి మాట. అది వీడు మా వారసుడు అవుతాడు అని మన ఇంట్లో ముందు నుంచే చెప్తుంటారు మన పెద్దోళ్ళు. అట్లాగే ఈరోజు మనోడు కూడా మన వారసుని తయారు చేసినందుకు ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ కావాలని, ఆయన శ్రమకు ఫలితం రావాలని నేను ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. ఈ సినిమాలో ఒక గొప్ప పాత్ర అంటే హీరో తండ్రి పాత్ర ఇచ్చి నన్ను ప్రోత్సహించిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, కథకుడు, మాటలు అన్నీ ఆయనే. ఇంకా పాడటం కూడా ఆయనే, నా పాట పాడింది కూడా ఆయనే, తాత మామిడి పాట కూడా పాడింది ఆయనే. అంటే అన్ని రంగాల్లో నిష్ణాతుడు. మా ఉప్పు రమేష్ ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకసారి అంత ముందు తెలియదండి రమేష్ గారు నాకు ఒకసారి ఫోన్ చేశాడు. గురుగారు, నేను రమేష్ నా పేరు, ఒక సినిమా తీద్దాం అనుకున్నాం, మీకు ఒక వేషం ఉంది, ఎప్పుడు రమ్మంటారు, మీకు కథ వినిపించాలన్నాడు. 4 గంటలకు రావాయన్న, సాయంత్రం 4 గంటలకి టైంకి వచ్చేసాడు. వచ్చేసి ముందు కథ చెప్పడం ఆపేసి పాటలు వినిపించండి. ఈ పాటలు వినగానే నాకు చాలా బాగా అనిపించింది ఈ పాటలు. సరే కథ మొదలెట్టాడు. కథ మొదలు పెట్టి చెప్పుకుంటూ 8 చేశాడు. 8 గంటల వరకే కథ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చేశాడు. ఎంతసేపు ఎందుకు కూర్చున్నాడు ఈయన నాకు డౌటు. ఎందుకంటే దీని దగ్గర తగ్గిద్దాం, ఇంకేమి ఎంత తప్పేం లేదు నేను అనుకున్నా. సరే నువ్వు భోంచేవయ్యా, నాతో పాటు భోంచేశాడు, పెరిగాను తిన్నాడు. గురుగారు ఇలా ఉందని తీస్తాను, చిన్న సినిమా, మీరు కోఆపరేట్ చేయలేడు. సరేనయ్యా, నేను నీకు ఇవ్వాల్సినంత ఇచ్చుకోలే అన్నాడు. నువ్వు ఎంత ఇవ్వాలి బాబు, పాటలు బాగున్నాయి, వేషం బాగుంది కాబట్టి ఏదైనా పర్లేదని చెప్పి నన్ను ఆయన ముగ్గులోకి దించాడు. కాబట్టి నాకు ఫాదర్ వేషం వేస్తున్నారు కాబట్టి ఇక నేను డాడీ అని పిలుస్తాను, మిమ్మల్ని గాంధీ గారిని పిలవన్నాడు. సరే పిలవయ్యా, ఇంకా అభిమానం పెరుగుద్ది, ఇంకా తగ్గుద్ది డబ్బులు అని చెప్పాను. ఆ విధంగా ఆయన గొప్పగా అందరినీ కూడా బతిమాలుకుంటూ ఇవ్వాలనుకున్నది కరెక్ట్గా అందరికీ సర్దాడండి. చిన్న సినిమాలు చాలా చేశాను నేను, మధ్యలో ఒక షెడ్యూల్ అవగానే ఆగిపోతా ఉండే సినిమాలో. కానీ అలా కాదు, ఈయన పట్టిన పట్టు విడవకుండా సినిమా అయిపోయే వరకు అసలు అహోరాత్రులు కష్టపడ్డాడండి. నిజంగా
ఈయన వాళ్ళు చదువు లేదండి. 12 సంవత్సరాల వయసులో ఊరి నుంచి చదువు లేకుండా వాళ్ళ బావగారి దగ్గరికి ఉప్పర పని చేయడానికి వచ్చి వాళ్ళ మేనల్లుడు మీ పేరు రవీంద్ర కదా, అతని దగ్గర ఆలు నేర్చుకున్నాడు, మాటలు నేర్చుకున్నాడు, వాక్యాలు రాయటం నేర్చుకున్నాడు. అంత నేర్చుకుని చదువు నేర్చుకుని పాటలు రాశాడు. ఒక 50 పాటలు పొలిటికల్ లీడర్స్ మీద పాటలు రాశాడు. సాధారణంగా తెలుగులో PhD చేసిన వాళ్ళు కూడా సినిమా పాటలు ఎవరు రాయలేరండి. ఈ రాయగలిగంటే అది ఎంత భగవదత్తం, భగవంతుడు ఇచ్చిన వరం అతనికి. దీంట్లో 3 పాటలు అతనే రాశాడు, కాకుండా ఒక పాట పాడటం కూడా. ఇన్ని రంగాల్లో ఆరితే నీ వ్యక్తి నిజంగా ఆ భగవంతుడు నిజంగా బాగా చూసి ఈ సినిమా హిట్ అయ్యి మొత్తం పిల్లలు రైతులు గీతులు అందరూ చూసి బాగా మా వాడికి కనక వర్షం కురిపించాలని, ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇది నేను ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ తెలుగులో. అండ్ ఖచ్చితంగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నా పేరు శర్వాణి మోహన్, మాది నెల్లూరు. సో యాక్టింగ్ అంటే నాకు చాలా ప్యాషన్ ఉంటుంది అండ్ చాలా ఏమంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎట్లయినా సరే ఒక మూవీ యాక్ట్ చేయాలి, అది నేను థియేటర్లో చూసుకోవాలి అని చెప్పి చాలా అంటే చాలా ఉంది. అండ్ నా స్టడీస్కి వస్తే నా గ్రాడ్యుయేషన్ నర్సింగ్లో కంప్లీట్ అయ్యి నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. సో ట్రయల్స్లో ఉన్నాను, ఎందుకంటే నేను నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉంది. సో ఆపర్చునిటీస్ రావడం అనేది అసలు అవ్వని పని. ఎవరు పట్టినా ఛాన్స్ ఇస్తాం, బట్ యూ హ్యావ్ టు స్టే ఇన్ హైదరాబాద్ అంటే లేదు, జాబ్ చేస్తున్నాను నేను వస్తాను అంటే ఆ టైంకి అవ్వదు, మీరు ముందు నుంచే హైదరాబాద్లో ఉండాలి అన్నారు. ఇలా ఒక 1 or 2 ఆపర్చునిటీస్ నేను మిస్ అయ్యాను. ఆ తర్వాత నాకు నెల్లూరులో ఉన్న ఒక డైరెక్టర్ జనార్దన్ శివలంకి గారు, ఇంకా వెంకట్ అని ఒక యాక్టర్ ద్వారా రమేష్ గారు ఇట్లా మూవీ కోసం ఒక సెకండ్ లీడ్ క్యారెక్టర్ని చూస్తున్నారు, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారా అని అడగడం జరిగింది. సో అక్కడ అట్లా నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో తీసుకున్నారు రమేష్ గారు నన్ను. అండ్ చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకా సార్ గురించి రమేష్ సార్ గురించి చెప్పాలి అంటే మొత్తం సినిమా అంతా సరే నడిపేశారు. ఎందుకంటే స్టోరీ రైటింగ్ దగ్గర నుంచి డైరెక్షన్ కావచ్చు, తర్వాత సింగింగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, స్క్రీన్ ప్లే మొత్తం తీసుకున్నారు. దట్టు ఒక చిన్న ఇన్సిడెంట్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫుల్ రెయిన్ పడుతుంది, ఇక్కడ కందుకూరులో రెయిన్ పడుతుంది, సింగంనేనిపల్లిలో పడితే షూట్ ఆగిపోతుంది. సార్ ఏదో పూజలు చేసేసి ఆ వర్షాన్ని ఆపేశారు. నిజంగానే రాలేదు, ఎందుకంటే పక్కనే పడుతుంది వాన, ఇక్కడ ఈ ఊర్లో రావడం లేదు. సో అదైతే ఒక అండ్ థ్యాంక్ యూ. ఎట్లయినా సరే ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్, చాలా బాగా వచ్చింది మూవీ. నేను ప్రీమియర్ చూడలేదు, మీరే చెప్పాలి ఎలా యాక్ట్ చేశాను అని. థ్యాంక్ యూ. జూలై 18th వీడే మన వారసుడు అనే సినిమా రాబోతుందండి. ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ సినిమా నాకు పర్సనల్గా కూడా. ఎందుకంటే ఎన్నో సినిమాలు చేశాను, నేను చెప్తాను కదా, పెద్ద ప్రొడక్షన్స్ చిన్న ప్రొడక్షన్స్ అలా ఏం లేదు, చాలా చేశాను. బట్ ఈ పర్టికులర్ సినిమా ఏంటంటే ఆఫ్టర్ బట్టల రామస్వామి సినిమా తర్వాత నాకు ఒక లీడ్గా వచ్చి అండ్ దట్ టు ప్యూర్ ఒక పల్లెటూరులో స్టే చేసి ఆల్మోస్ట్ 25 days వరకు చేసుకున్నాము. సో లిటరల్గా ఊరందరూ సపోర్ట్ చేయడము అదంతా చాలా బాగా నచ్చింది, అందుకే నాకు చాలా పర్సనల్గా కనెక్ట్ అయింది. అండ్ ఈ సినిమాలో ప్రతిదీ అంటే ఇప్పుడు మనకి రిలీజ్లు ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఈ జనరేషన్కి మన పాత సినిమాలు చూపించాలని చెప్పి రిలీజ్ చేస్తున్నారు, బట్ ఇక్కడ అలాంటి కంటెంట్సే ఉన్నాయి ఈ సినిమాలో. అంటే ఇప్పుడు పిల్లలు ఖరాబ్ అయిపోతుంటే వాళ్ళ కోసం అన్నట్టు, మేనరికం పెళ్ళిళ్ళ గురించి, ఎందుకంటే ఇవి చాలా మంది చెప్పరు, ఒకప్పుడు చెప్పారు, బట్ స్టిల్ ఇప్పుడు ఏంటంటే మన వంశం మనలోనే ఉండాలి, మనోళ్ళకే ఇచ్చుకోవాలి అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా ఒక ఉదాహరణ అండి. అంటే ఎలా మేనరికంగా చేసుకుంటే ఎన్ని కష్టాలు పడతారు, అండ్ పిల్లలు వేరే రూట్లో వెళ్తే వాళ్ళ వల్ల ఇప్పుడు అంటే ఈ జనరేషన్ పేరెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు, ఇవన్నీ అంటే ప్రతి ఒక్కటి ఒక సోషల్ మెసేజ్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఈ ఫిలింలో ఉంది. సో డెఫినెట్లీ చూడండి. మీరు ఎలా అయితే ఇప్పుడు రిలీజ్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అలా ఈ ఫ్రెష్ సినిమాని, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేక్షక దేవుళ్ళకి, నా మిత్రులకి, శ్రేయోభిలాసులకి అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులారా, పత్రికా విలేకరులారా, మీకు పాదాభివందనాలు. ఈ సినిమాని ఎక్కడికో తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం నేను మొట్టమొదటి సినిమా తీయాలి అని నేను అనుకోలేదు. ఈ సినిమా తీయటానికి ఒక కారణం ఉంది, అది మీకు చెప్పాలి. లాక్డౌన్ టైంలో నేను దానవీర సూరకర్ణ అనే సినిమా చూశాను సార్. ఇది మీరు బాగా వినాలి. ఆ సినిమాలో
ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణ పాత్ర ధరించారు. ఆ శ్రీకృష్ణ పాత్ర నాకు ఎంతో నచ్చింది. పద్యాలు చాలా నచ్చాయి. అలా పద్యాలు వస్తున్నాయి, నేను పేపర్ మీద రాసుకుంటున్నాను, చూస్తున్నాను, మొత్తానికి నేర్చుకొని పాడేశాను. ఈరోజు బోనాల పండుగ, అమ్మవారి పండుగ. ఈ అమ్మవారి పండుగ రోజే నేను శ్రీకృష్ణ రాయబారంలో ఒక సీన్ వేసాను. ఓ సూపర్ సార్. ఆ ఒక్క సీను నన్ను ఈ సినిమా తీపిచ్చింది. ఆ సెంటిమెంట్ తోటి ఈ సినిమాలో కూడా ఆ సీన్ పెట్టాను. మీరు సప్పట్లు కొడితే నేను ఆ పద్యం వినిపిస్తా మీకు నచ్చితే వినిపించాలా సార్? ఏనండి, మీకు ఇష్టం లేకపోయినా వినాలంతే. శ్రీకృష్ణుడు పడక సీన్లో కృష్ణుడు ఇలా పాను మీద పండుకుంటాడు, అది తెలుసు. ఆ అర్జునుడు వస్తాడు, కాళ్ళకు నమస్కరిస్తాడు. ఆ పద్యం, అర్జున నీవా ఇప్పుడు వచ్చితివి, ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరను సుకులే కదా, యశోబాకులు నీదు అన్నలను, భవ్య మనస్కులు నీదు తమ్ములను, చక్కగానున్నవారే భుజశాలి ఉరుగోదరుడు అగ్రజాగ్యకు దక్కగా నిల్చి, శాంతుగతు తాను శరించునే తెలుపు మర్జునా. బాగా రాసింది. బావా సుయోధన, ఏమిటా మౌనము? ఇందరు గురువులు కురువృద్ధులు ఇందరు సభాపతులని హితము గారు చెప్పుతున్నారు కదా, మరి ఎందుకు ఆ మౌనము? సంధి కావించదవా లేక కయ్యానికి కాలు దువ్వేదవా? టైం అయిపోద్దాము, మీడియా వాళ్ళు నా కోసం ఉండాలి. చెల్లియో చల్లగో తమకు చేసిన ఎగ్గులు సైసిరందరను, తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిది సంధిసేయా. నీ పిల్లలు పాపలను ప్రజలు పెంపు వహింపగా పొందు చేచదో, ఎల్లిరడంబెగూర్చదో ఏర్పడ తెలుపుము కౌరవేశ్వర. అందరు వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు కొంచెంసేపు కూర్చోండమ్మా దయచేసి. ఏదో పద్యం పాడాలనిపించింది, పాడాను. ఈ సినిమాలో మొత్తం పాడినంత ఎవరున్నారు ఇక్కడ? అలాగే ఈ పాత్రలు ఈ మన సినిమాలో కూడా శ్రీకృష్ణ పాత్ర వేశాను. సినిమా మాత్రం రేపు మీరు దయచేసి ఈ నెల వచ్చే నెల 18న రిలీజ్ చేస్తున్నాము. థియేటర్కి వెళ్ళి చూసి ఈ చిత్రాన్ని జయప్రదం చేసి, ఈ చిత్రాన్ని విజయం మీ చేతుల్లో ఉంది. ప్రేక్షక దేవుళ్ళు ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తే మరో మంచి కథతో మీ ముందుకు వచ్చి మరొక చిత్రం చూస్తాను. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు, హీరోగా చేయడం అంటే నిర్మాత కూడా రమేష్ ఉప్పు అద్భుతంగా చేశాడు. ఆయన కొత్త టాలెంటు. ఈయన్ని చూస్తే నాకు ఎక్కడ మన కాశీ గారు సమ్మటి గారి దగ్గర రండి, కాశీ విశ్వనాథ్ కదా కన్నడలో ఒక ఆయన ఉండేవాడు, ఒక ఆయన సేమ్ ఫిజిక్ సేమ్ పర్సనాలిటీ. అంటే మనం ఏది మాట్లాడినా ఒక ఇంగ్లీష్ రానోడు ఏదైనా మాట్లాడాడు అనుకోండి, అదే తర్వాత ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. అద్భుతంగా ఇన్ని శాఖల్ని తన భుజం మీద పెట్టుకుని, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ కూడా, డైరెక్టరు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, హీరో, డైరెక్షన్, ప్రొడ్యూసర్. సో ఇన్ని శాఖలు చేయటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం.
సో రమేష్ ఉప్పు గారు ఇదివరకు మనం కలిసాం మా విజయ రంగరాజు గారు కానీ దీంట్లో యాక్ట్ చేసిన మా సమ్మెట గాంధీ గారు, ఇక ఇక్కడ హీరో గారు ఉన్నారు, ఇటు సమ్మెట గాంధీ గారు ఉన్నారు. వీరిద్దరి కోసమైనా మనం రావాలి, మాట్లాడాలి అని చెప్తే ఆయన చేసిన తాత పాట చాలా బ్రహ్మాండంగా ఉంది. అతని పాట చాలా న్యాచురల్గా ఉంది, సినిమాటిక్గా లేకుండా చాలా న్యాచురల్గా తీశారు. అలాగే వాళ్ళు మాస్ ఉంది. ఆయనతోటి యాక్ట్ చేసిన హీరోయిన్ ఇక్కడెక్కడో ఉండాలి, పల్లవి గారు, లావణ్య రెడ్డి గారు. ఈవెన్ ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాం కానీ వద్దంటే ఇక్కడే ఉంటాను నేను అనేది. ముఖ్యంగా ఏంటంటే సమ్మెట గాంధీ గారు అంటే మాకందరికీ, మా కళాకారులందరికీ అన్నయ్యలు అంటాడు, మాకందరికీ ఒక గురువు. ఎందుకంటే స్టేజ్ తల్లిపాలు తాగి, అంటే స్టేజ్ ఆర్టిస్ట్ అంటే తల్లిపాలు తాగి వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ డబ్బా పాలు తాగి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ పలికే భావాలు, ఆయన పాడిన పాట కానీ బాలయ్య బాబు గారు ఆయన పాడుతుంటే అలాగా చూస్తూనే ఉన్నాడు. అలాగే ఆయన ఇంకా అద్భుతమైన నటులు, వారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా తీయాలి అనే ఒక ప్యాషన్తో ఒక అడుగు వేసుకుంటూ ఒక బిల్డర్ స్థాయికి వచ్చి ఈరోజు ఒక సినిమా తీసి సినిమా రిలీజ్కి ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా తీయడం చాలా ఈజీ, సినిమా రిలీజ్ చేయడమే చాలా కష్టం. జూలై 18వ తేదీన రిలీజ్ కాబోతుంది థియేటర్లో. ఈ సినిమాలో కూడా ఆయన హీరోగా నటిస్తూ సాంగ్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. నేను రాగాన్ని చూశాను, ట్రైలర్స్ చూశాను. చాలా కష్టపడి ప్యాషన్తో సినిమా తీశాడు. వీడే మన వారసుడు, ఇది చాలా క్యాచింగ్ టైటిల్, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ టైటిల్ చూస్తే స్వర్గీయ దర్శకరత్న దాసనారాయణరావు గారు గుర్తొచ్చారు. ఎందుకంటే సారు స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, సాంగ్స్, పాటలు, మాటలు ఇలా లాంగ్ టైటిల్ ఉండేది. అదే టైటిల్ మన రమేష్ గారికి కూడా ఉంది. చాలా సంతోషం అండి, మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రేమలో పడ్డారనే సాంగ్ చాలా హైలైట్. తాత మనవడి మీద తీసిన సాంగ్ సెంటిమెంటల్గా అన్ని విధాలు ఆకట్టుకుంటుంది. ఇది హార్ట్ టచింగ్ సాంగ్. ఈ టైటిల్ ఎంతో బాగుంది, సినిమా కష్టపడి తీశారు. ఆయనకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ట్రైలర్ చూసాం, సాంగ్ చూసాం. ఇది చూస్తే మనకి ఒక శివరాత్రి పండుగ రోజు హుషారు వచ్చినట్టు, ఒక సంక్రాంతి పండుగ హుషారు వచ్చినట్టు, అంత మంచి హుషారు వచ్చింది. ఉప్పు రమేష్ మన టి రాజేంద్ర గారి లాగా, భాగ్యరాజ గారి లాగా, పాండ్యరాజు గారి లాగా, ఒక దాసనారాయణరావు గారి లాగా అన్ని శాఖలు ఆయనే చేశారు. కథ, మాటలు, పాటలు, నిర్మాత, డైరెక్షను, ఆఖరికి సాంగ్స్ కూడా ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి ఉప్పు రమేష్ గారికి. సో తను ఫ్యూచర్లో గొప్ప హీరో అవుతాడో లేదో చెప్పలేను కానీ గొప్ప ఆర్టిస్ట్ మాత్రం అవుతాడు. ఈరోజు థియేటర్ నిండినట్టు రేపు పబ్లిక్ కూడా ఈ సినిమా రిలీజ్కి ఇంత గొప్పగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము ఇంకో సినిమాలో ప్రమోషన్ రావాలి, మాకు ఇంకో దగ్గర అవకాశం రానటువంటి తహతలాడుతూ ఇందులో నటించినటువంటి నటీమణులు ఎందరో కిందున్నారు. వాళ్ళందరూ కూడా వేదిక మీదకి పిలిచాల్సిన అవసరం ఉండే. మరి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా బాగా చేసినారు. ఉప్పు రమేష్ టాలెంట్ గురించి మళ్ళొకసారి చెప్పడం కాదు. ఈరోజు మంత్రి గారు రావాల్సి ఉండే, మంత్రి గారికి చాలా ఎమర్జెన్సీ ఉండి మాతో ఈ సందేశం చెప్పి పంపినారు. ఏమనంటే ఈ సినిమాని ఒకసారి చూస్తాను, చూసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఏదైతే సినిమా టికెట్లలో రాయితీ ఇవ్వడానికి ఉపయోగపడేంతగా ఉన్నది ఈ సినిమా అని చెప్పి మీరు చెప్తున్నారు సురేంద్ర రెడ్డి సాబ్. తప్పకుండా దీన్ని చూసి సినిమాటోగ్రఫీగా చెప్పినటువంటి విధానం ఏంటంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ సినిమాని రాయితీ వచ్చేటట్టు చేస్తారని చెప్పడం జరిగింది. దీంట్లో సందేశాత్మకంగా కూడుకున్నటువంటి సినిమా నిజంగా ఒక రకంగా మేనరికం చేసుకుంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి దాన్ని చూపిస్తూ ఓ పక్క బానిస, ఒక పక్క డ్రగ్స్కు ఎడిక్ట్ అవుతున్నటువంటి యువత, వాళ్ళందరినీ ఏ రకంగా దారి మళ్లించినటువంటి ఘటన, ఇట్లాంటి వాటన్నిటి కూడా సందేశాత్మకంగా చూపించినటువంటి చిత్రాన్ని మనందరం కూడా కుటుంబ సమేతంగా థియేటర్లో చూసి 18వ తారీఖున రిలీజ్ అయిపోతున్నటువంటి సినిమా మనం అందరం కూడా చూసి కుటుంబ సమేతంగా దీన్ని ఎంకరేజ్ చేయాలి. మీ మౌత్ టాక్ ఏదైతే పోతుందో అదే ఇంతింతై మానయ మావృక్షంగా దీనట్టు
చినుకు చినుకులు వరదలై వరదలే నదులై నదులే సముద్రాలు అయినట్టు మీ అందరు ఒక్కొక్కరు నోటి మాట సినిమా బాగుంది, సందేశాత్మకంగా ఉంది, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమైనటువంటి భావాన్ని వ్యక్తపరిచి మరి ఈరోజు పున్నం ప్రభాకర్ గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రావాల్సి ఉండే వారు తప్పకుండా మా చాంపారం సినిమా చూస్తాం సురేందర్ రెడ్డి గారు అని రమేష్ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అది తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు ఉంటుంది. ఈ సినిమాని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చూసి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే నాటికి ఈ సినిమా రేట్లలో కూడా రాయితీ వచ్చేటట్టు ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈరోజు మంచి మంచి సినిమాలకు కూడా మేము ఇదే థియేటర్లో చాలా సినిమాలు గెస్ట్గా రావడం జరిగింది. ఆ రోజు చూస్తే 10-20 మందే ఉండేటోళ్ళు. ఈరోజు 200 పైన ఉన్నటువంటి ఈ రోజు ఈ ప్రేక్షకులను చూస్తుంటే ఈ చక్కటి ఆదరణ కలిగిన సినిమా అనేటటువంటి భావాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాం. మేము మన రివ్యూ చూసినాం, కళ్ళల్లో 4-5 సార్లు నీళ్లు రావడం జరిగింది కళ్ళ వెంబడి. గాంధీ గారు ఎంత చక్కటి హావభావాలు పలికినారు. లావణ్య రెడ్డి గారు కానీ వారితో పాటు చేసినటువంటి నటులందరికీ కూడా పేరు పేరున బాబు కూడా చాలా బాగా చేసిండు. వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉంది. సంగీతం ఎవరైతే అందించిన శ్రీనివాస్ గారికి కూడా మనస్ఫూర్తి అభినందన. చాలా చక్కగా పెద్ద సినిమాలాగా చేసినటువంటి వారికి ఈ కార్యక్రమ ఆశీర్వాదానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి రమేష్ కాదండి, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉక్కు రమేష్గా మారుతాడని మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రామీణ కథా చిత్రంతో ముఖ్యంగా మేనరికం వల్ల జరిగే ఇబ్బందుల గురించి ఇతివృత్తంగా తీసుకొని తాను ప్రాక్టికల్గా ఫీల్ అయ్యి ఆ సినిమాలో నాయకత్వం వహిస్తూ అటు లావణ్య రెడ్డి గారు కూడా ఆ ప్రేమతత్వం అమాయకత్వం రెండు కలబోసినటువంటి ఫేస్కి ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని మీరందరూ దీన్ని చిన్న చిత్రంగా ఫీల్ కావద్దు. ఇది చాలా పెద్ద చిత్రం అండి. ఎందుకంటే ఏదైతే కథనం అద్భుతంగా పాటలు అన్ని నవరసాలు ఎక్కడైతే మనం పండిస్తారో ఆ సినిమా తప్పకుండా మీరందరూ హిట్ చేస్తారని, మీరందరూ ఒకసారి కరతాళ ధ్వనులతో ఈ హాల్ మారుమోగేటట్టు మనం ఆశీర్వదించాలని, అభినందించాలని, శుభాకాంక్షలు తెలియపరచాలని మీ అందరికీ మరొకసారి తెలియపరుచుకుంటున్నాను. నిజంగా ఈ సినిమా ఈ హిట్ అవుతుందని నేను అన్నగారు ధర్మబద్ధంగా మన సురేందర్ రెడ్డి అన్నగారు ధర్మబద్ధంగా ఆశీర్వదించడానికి వచ్చారు. మిగతా సీనియర్ నటులందరూ న్యాయబద్ధంగా వచ్చారు. నేను చట్టబద్ధంగా కూడా ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని, తప్పకుండా ఇది అవుతుంటుంది. రమేష్ ఆయన నాయకత్వ లక్షణాలు, ఆయనలో అన్ని యాంగిల్లో ఆయనలో ఉన్న కళా తృష్ణను గుర్తించి తప్పకుండా మీరందరూ హిట్ చేస్తారని ఆకాంక్షిస్తూ మరొకసారి రమేష్ అన్నదరి టీంకి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. వీడే మన వారసుడు రమేష్ ఉప్పు గారి దర్శకత్వం. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం దాసరి నారాయణరావు గారు అని చదివేవాళ్ళం, చూసేవాళ్ళం. ఇంత పొడవాటి టైటిల్ కార్డు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత నేను మన రమేష్ ఉప్పు గారు చూస్తున్నాను. ఈయనకిను ఆయనకి ఒక పోలిక ఉంది. ఆయన కూడా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్లో మేస్త్రి అని తీశారు. ఈయన కూడా ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించారు. ఈ రకంగా ఇద్దరికి సంబంధం ఉంది. రమేష్ ఉప్పు గారు కూడా మన గొప్ప దర్శకులు దాసరి నారాయణరావు గారు అంత అవ్వాలని, రియాలిటీగా ఎన్నో మంచి కుటుంబ కథా చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందర ఒక షార్ట్ ఫిల్మ్, మంచి మెసేజ్ ఇచ్చే షార్ట్ ఫిల్మ్, ఓటుకి నోటు వెయ్యకండి అని చెప్తూ ఒక మెసేజ్ ఇచ్చి దానికి ఒక మంచి ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు ఈయన. సో నాకు అది బాగా నచ్చింది. అలాంటి ఏదో ఒక సామాజిక ప్రయోజనం మనసులో పెట్టుకుని సినిమాల్లోకి వస్తే వాళ్ళని ఎప్పుడు మనస్ఫూర్తిగా అభినందించాలనిపిస్తుంది. ఐ విష్ హిమ్ అండ్ ఎంటైర్ టీమ్, అందరూ మిత్రులే, నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన గాంధీ తాత చెట్లో లావణ్య రెడ్డి గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలాగే అప్పారావు గారు, నవీన్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. మీరు కూడా చిన్నప్పటి నుంచేరా సార్? నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను సార్. మీ సంగతి అడగలేదు. సో అలా అందరూ డెఫినెట్గా అందరూ తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు ఈ సినిమాలో, ముఖ్యంగా సమ్మెట గాంధీ గారు, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా ఇష్టం నాకు. థియేటర్ నుంచి వచ్చిన మంచి కళాకారుడు ఆయన, అద్భుతమైన కళాకారుడు. సో అందరు బాగా కావాల్సిన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన ఈ సినిమా డెఫినెట్గా మనందరం ఓన్ చేసుకుని ఎవరికి వారసుడు కాకుండా వచ్చి ఈయన కొంటగా వీడే మన వారసుడు అని టైటిల్ పెట్టారు. చాలా బాగుందండి. సో ఈయన వారసులు సినిమాల్లోకి వచ్చేంత పైకి ఎదగాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీరందరూ చూశారు. ఈ సినిమాలో ఈ సాంగ్స్కి, ఈ వచ్చిన ఫైట్స్కి, ఆర్ఆర్తో సహా ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి శ్రీ దేవేంద్ర గారు నాకు
శ్రీ వెంకట గారు, దేవేంద్ర గారు. దేవేంద్ర గారు నాకు 29 సంవత్సరాల క్రితం, నేను ఇండస్ట్రీకి రాకముందు, నేను ల్యాబ్లో పనిచేస్తున్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఎదిగి ఈరోజు మీరు చూసినటువంటి ఈ మాస్ సాంగ్స్కి మ్యూజిక్ రీ రికార్డింగ్ అద్భుతంగా చేసి, నేను ఈ పాటలు ఈ ట్రైలర్ ఇప్పుడే చూశాను. ఇంత అద్భుతంగా మ్యూజిక్ చేసినటువంటి దేవేందర్ని ఒకసారి అద్భుతం. 29 సంవత్సరాల క్రితం నాకు ఫ్రెండ్, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే చూశాను. ఇంకా మంచి సినిమాలకి మ్యూజిక్ ఇచ్చి మ్యూజిక్ డైరెక్టర్గా అత్యున్నతమైన స్థితి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకు శ్రీ వెంకట గారు కూడా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ సినిమా ఆద్యంతం అలరిస్తారని నమ్ముతూ, ఈ సినిమాలో అన్ని తానే ఈ సినిమాలో యాక్ట్ చేసిన దగ్గర నుంచి పాటలు పాడి నిర్మాతగా, దర్శకుడుగా, హీరోగా చేసినటువంటి ఈ ఉప్పు రమేష్ గారి గురించి నాకే ఇక్కడ అందరికంటే బాగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే, నేను ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ 98లో వచ్చి మొదటి సినిమా యాక్ట్ చేసేదానికంటే ముందు కందుకూరు అనే ఊరు, కందుకూరు అనే గ్రామం, కందుకూరు అనే మున్సిపాలిటీ ఇప్పుడు ప్రకాశం జిల్లా ఏపీలో ఉన్నటువంటి కందుకూరు నుంచి మొదటగా నేను వచ్చి యాక్ట్ చేస్తే, ఇప్పుడు 259వ సినిమా అఖండ లాంటి సినిమాలో యాక్ట్ చేస్తూ 28 సంవత్సరాలుగా మాలాంటి వాళ్ళ వల్ల కాని ఒక అద్భుతమైన పని. అది ఏంటంటే, ఒక సినిమా అన్నీ తానై చేయటం. సినిమా నిర్మాతగా చేయొచ్చు, దర్శకుడిగా చేయొచ్చు, హీరోగా చేయొచ్చు, పాటలు రాయొచ్చు, మ్యూజిక్ చేయొచ్చు, ఫైట్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అన్క్వాలిఫైడ్ పర్సన్, సరైన విద్య లేకుండా, సరైన ఆర్థిక వసతులు లేకుండా, ఎక్కడో బ్రతకడానికి కందుకూరు నుంచి హైదరాబాద్ వచ్చి గత 40 సంవత్సరాలుగా తను చేసుకుంటున్న పని చేసుకుంటూ, కళల పట్ల ఆసక్తితో, కళా అభిమానిగా, కళని పోషించాలనే ఒకే ఒక ధైర్యంతో, ఈరోజు పెడితే డబ్బులు వస్తాయో రాదో తెలియని పరిస్థితిలో ధైర్యం చేసి అన్ను తానై సినిమా స్టార్ట్ చేసే కంటే ముందు, సార్ అన్న డబ్బింగ్ ఎలా చెప్తారు, డబ్బింగ్ చెప్తే డబ్బింగ్ చెప్పే థియేటర్లో డబ్బింగ్కి ముందు మనిషికి ముందు మైక్ ఉంటుందా అడిగినటువంటి ఒక అమాయకమైనటువంటి ఒక రమేష్ అనే, ఉప్పు రమేష్ అనే వ్యక్తి గత 6 నెలల క్రితం నన్ను ఆ మాట అడిగి 6 నెలల తర్వాత ఒక సినిమాని అవుట్డోర్లో అత్యంత అద్భుతంగా నిర్మించి అన్ని తానై తెచ్చి డబ్బింగ్, రీ రికార్డింగ్, RR, ఫైనల్ మిక్సింగ్ మొత్తం ఒక్కడే ఏకోన్ముఖంగా, ఏక వ్యక్తి, ఏక చక్తాధిపత్యంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరము కృషితో, పట్టుదలతో చేసి ఈరోజు ఫస్ట్ కాపీ తెచ్చి U/A సర్టిఫికేట్ని సెన్సార్ ఆఫీస్ నుంచి తీసుకొని ఈరోజు ద గ్రేట్ ప్రసాద్ ల్యాబ్స్ అనే ఈ వేదిక మీద ఇంత అద్భుతమైనటువంటి ఈ ఫంక్షన్ చేశారు అంటే, సినిమా రిలీజ్ కాకముందే ఉప్పు రమేష్కి నంది అవార్డ్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నంది అవార్డు వచ్చినట్టే అని నేను ఘంటాపథంగా చెబుతూ, సినిమాకి డబ్బులు వచ్చినా రాకపోయినా సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తే, ఈ సినిమా రిలీజ్ థియేటర్లో చేసిన మరుక్షణం OTTలో అమ్ముకొని మళ్ళీ డబ్బులు సంపాదించి, డబ్బులు నాకు అవసరం లేదని కళామ తల్లిని నమ్ముకొని వచ్చిన ప్రతి వాళ్ళకి డబ్బులు వచ్చాయి. ఈ సినిమాకి కూడా డబ్బులు వస్తాయని మనస, వాచ, కర్మేణ, సర్వత, సతత, సహస్రత నమ్ముతూ ఈ సినిమాను అద్భుతమైన థియేటర్లో రిలీజ్ చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఆకాంక్షిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ఈ సినిమా